వినండి వినండి, మన బుచ్చిపాలెంలో జరిగిన ఈతల పోటీలు దిగ్విజయంగా ముగిశాయి. విజేత ఎవరో మన సర్పంచ్ గారు అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. అద్భుతమైన బహుమతిని గెలుచుకోబోతున్న విజేతలు ఎవరో చూద్దామా? కని విని ఎరుగని ఈ పోటీల్లో కని విని ఎరుగునటువంటి బహుమతినిస్తున్న మన సర్పంచ్ గారికి కొట్టరా! ఆగట్రా మీ మాలు మంట, కొట్టరా! చప్పట్లా చప్పట్లా చప్పట్లు. అది చూడు, నా గనక ఆ ప్రైజ్ మనీ డబ్బులు రాకపోవాలి, నిన్నే నేరుగా ఈ నీళ్ళలో ముంచి మరీ చంపేస్తాను. ఏమనుకున్నావో? చేయి పట్టుకుంటావేటి? నువ్వేమైనా నా మామ కొడుకువా? ఏటిని సనువు చెరువులోకి తోసత్తాను, జాగ్రత్త. వదిలేహే అను. ఏహే, ఇందాక నుంచి అను అను అంటున్నావు. ఏటిని గోలా? ఏమైందను? ఇంతవరకు ఏటి కాలేదు. నువ్వు నీళ్ళలో పడ్డావు, నా టైం బ్యాడ్ అయిపోయింది. ఇక్కడేం చేస్తున్నావు? ఎవడవయ్యా నువ్వు? రామాయణం అంతా విని సీతకి రాముడు ఏమవుతాడు అని అడిగాడంట నీలాంటోడు. ఈ నీళ్ళలో పడి నీ బుర్రగాని పాడైపోయిందా? పోయి డాక్టర్ చూపించుకో. అదేంటను కొత్తగా మాట్లాడుతున్నావు? అర్థమైపోనాది. ఖచ్చితంగా నువ్వు పిచ్చోడివే. ఏ హాస్పిటల్ నుంచో పారిపోయి వచ్చుంటావు. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? గుర్తొచ్చింది. నువ్వు పెద్ద సినిమా హీరోవి కదా, పెన్ను పట్టుకొచ్చి సంతకం పెట్టించుకోనా? అది కాదను. చూడు, నాకు ఆ బహుమానం చాలా ముఖ్యం. అది నాకు రాలేదంటే దానికి కారణం నువ్వే అవుతావు. నాకు పిచ్చిలేసి నిన్నేదో ఒకటి చేసేలోపు ఇక్కడి నుంచి పారిపో, లేదంటే నా చేతిలో సస్తావు. ఎంతో రసవత్తరంగా జరిగిన ఈతల పోటీలు మీ అందరినీ ఆనందపరిచాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మనందరి ఆనందానికి కారణమైనటువంటి మన సర్పంచ్ గారు అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. ఒరేయ్, అది చనిపోయిన వాళ్ళకి చెప్తారా, జిందాబాద్ అనరా. స్పెల్లింగ్ మిస్టేక్ సార్. శంకర్ దాదా జిందాబాద్, శంకర్ దాదా జిందాబాద్. ఒరేయ్, మధ్యలో ఈ శంకర్ దాదా ఎక్కడి నుంచి వచ్చాడు రా? ఏమోనండి, నాకు జిందాబాద్ అంటే మెగాస్టార్ గుర్తుకొస్తాడండి. ఆ సర్లేగానే విజేతల పేరు చదవండి. ఆర్యా, ఏంటి తడిచిపోయావు? ఆర్యా, నీళ్ళలో పడ్డావా? సర్పంచ్ గారికి ఈ మధ్యనే సైట్ పెరిగింది. సైట్ అంటే ఆయన సెకండ్ సెటప్ కి ఇచ్చిన సైట్ కాదు. బరువు తీస్తున్నావురా. అది కాదు, ఐసైట్, ఐసైట్, ఐసైట్. అందుకే నేను చదువుతున్నాను. అడిగేది నిన్నే ఆర్యా. ఏమైంది నీకు? ఎందుకు ఇలా అర్థం లేకుండా బిహేవ్ చేస్తున్నావు? అను సండే. అను 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 నీకెంత చెప్పిన అర్థం కదా? నువ్వు అను కోసం పిచ్చోడు అయిపోతున్నావు. ట్రాఫిక్ లో కూడా చూసుకోకుండా ఎలా పరిగెత్తావు తెలుసా? నీకేమైనా అయ్యి ఉంటే? అను లేదు, రాదు. వచ్చింది సండే. అదిగో.
అవును సండే, చూడు నా నమ్మకం నిజమైంది సండే. నా ప్రేమకి చావు లేదు. నేను చెప్పినట్టు అను బ్రతికే ఉంది సండే. అందరిలోకి ఈ ఐదుగురు చాకచక్యంగా ఈది మన మనసును గెలిచారు. ఆడపిల్లైన చేప పిల్లల ఈదేసింది. కానీ సోషల్ సర్వీస్ చేయడం వల్ల పాపం వెనకబడిపోయింది. అంచేత ఇవాళ ప్రథమ స్థానం టెక్కు రమేష్ కి. అటెల్ బాబు, అటెల్ తీసుకో. రెండో ప్రైజ్ ఎవరిదంటే మన బుచ్చిబాబుకి 5,000. చప్పట్లు చప్పట్లు. ప్రైజ్ మనీ కోసం ఆశించకుండా సమాజ సేవ చేసి ఒక మనిషి ప్రాణం కాపాడినటువంటి జొన్నాబత్తుల రాజీకి చప్పట్లు చప్పట్లు చప్పట్లు. చప్పట్లు చప్పట్లు. అమ్మా జొన్నాబత్తుల రాజమ్మ, రామ్మా ఇక్కడికి రా. ఆ 5,000, 10,000 పోయిందని బాధపడకమ్మా. వాడు డబ్బు గెలుచుకుంటే నువ్వు మనసు గెలుచుకున్నావు. మా సర్పంచ్ గారి మనసు ఆల్రెడీ పెద్దాపురం పాప దగ్గర ఉన్నా, ఇప్పుడు మాత్రం ఆయన మనసు నువ్వే గెలుచుకున్నావు అంటున్నారు. కాబట్టి నువ్వు నమ్మి తీరాలి. అందుకే నీకు బహుమానంగా ఇవ్వండి సార్, ఇచ్చేయండి. ఇమ్మంటే అలా చూస్తారంటే రామ్మా. చప్పట్లు. రామ్మా, ఇదిగోమ్మా తీసుకో. ఏంది అభినందనలమ్మా. అప్పడాలేం కాదు. అసలు దీన్ని ఏం చేసుకోమంటావు? ఫోటోకి వేసుకోవచ్చు, బండికి వేసుకోవచ్చు, నీ ఫోటో కూడా వేసుకోవచ్చు. సోది బొచ్చుగా. అవును, ఇందాకేట్రా అన్నా? డబ్బు గెలుచుకోకపోయినా మనసు గెలుచుకున్నానా? ఏడు చేసుకోవడానికి రా. మనసుతో పనికొచ్చే పని చేయొచ్చని తక్కువ చెప్పు చూద్దాం. సర్పంచ్ గారు అడుగుతుంది చెప్పండి. అంటే అది మనసు నలుగురికే పంచొచ్చమ్మా. ఎట్టట్టా అట్టట్టా. సరే అయితే నీ మనసు ఏదో నువ్వే ఉంచుకో, నీ ఆస్తి నాకు పంచేసే. పడింది పంచ్. ఆడు గుళ్ళో ప్రసాదమే పంచడు, ఇక ఆస్తులేం పంచుతాడు. ఎవడ్రా కోత కూసింది? ఆయన గురించి నీకేం తెలుసురా? పెద్దాపురం చింతామణికి 2 ఎకరాలు రాసిచ్చిన మహనీయుడు మన సర్పంచ్ గారు. పరువు దీకరా. వెంకాయపాలెం చిట్టమ్మకి కాసుల పేరు చేయించింది ఎవరు? సర్పంచ్ గారు. అంతెందుకు మన వార్డు మెంబర్ వరలక్ష్మికి ఏచి ఆపండి మీ రంకుగోలా. పోటీలో పాల్గొన్నందుకైనా అది ఏటది? పార్టిసిపేషన్ ప్రైజ్. అదే అదే, ఓ 5,000 కొట్టు. అది పోటీలో పెట్టలేదు కదమ్మా. అవునా? అయితే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. ఏమనంటే మా సర్పంచ్ గారు ఈతల పోటీలు పెట్టి ప్యానాలు తీయబోయారని. అమ్మో, నాకేంటి సంబంధం? ఇక మీదట ఇలాంటి పోటీలు ఏం పెట్టను. నేను పోతున్నా. మైకో, ఎక్కడ్రా నీ సర్పంచ్? డబ్బులు ఇస్తారా సత్తారా? నా దగ్గరే ఉందమ్మా మైకు తప్ప. నిన్ను కాదు, నేను ఓడిపోవడానికి కారణమయ్యాడు చూడు ఆ అన్ననాలి. వత్తనా? అసలే ఫైరు బ్రాండు రచ్చ కొడితే తీస్తది మీ బెండు. అనుయేనా? మనం చూస్తుంది నిజమేనా? ఇప్పుడు నీ కళ్ళు సలబడ్డాయా? ఆయన దూకి సావాలనుకున్నాడువి పోయి ఏ సముద్రంలో దూక్కుండా నేను ఈత కొట్టేటప్పుడే, అది ఇక్కడికే ఇప్పుడే రావాలా? నీ వల్ల నాకెంత నష్టమో తెలుసా? అను, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? అబ్బా, అను 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 ఎవరయ్యా అను?
ఇతను అదే మాట అంటున్నాడు, నువ్వు అదే మాట అంటున్నావు. అసలు నువ్వెవరు? ఓ, ఈ గంతకి తగ్గ బొంతవా? తను ఎవరని అడుగుతున్నావా? అబ్బా, అవును మరి. ఈయనేమైనా పెద్ద మెగాస్టారా, క్రికెట్ స్టారా? చూడగానే గుర్తుపట్టి ఎగబడ్డానికి. చూడండి, అసలే నేను తిక్కరేగున్నాను. ఊరికే నన్ను రెచ్చగొట్టకండి.